నా పేరు జగదీష్. మా మొదటి సంవత్సరం మ్యారేజ్ యానివర్సరీ కోసం మేము ఏదో ఒకటి చేయాలనుకున్నాము. మా వైఫ్ పేరు ప్రియాంక. అమ్మా నాన్న అనాథాశ్రమం గురించి చూసిందనమాట. చూసి ఆ అమ్మాయి నెట్లో సెర్చ్ చేసి కాల్ చేసి డొనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. మతిస్థిమితం లేని వాళ్ళు, అలాగే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోలేకుండా అలాంటి వాళ్ళని చూసి వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకు ఫుడ్ పెట్టడం కానీ వాళ్ళ ఆలనా పాలన చూడడం అనేది అది చాలా ఈజీ టాస్క్ అయితే కాదు. వారికి సాయం చేస్తే నాకు చేసినట్టే, అనాథలను మీరాదరిస్తే నన్ను చూసినట్టే. ఇది శివుని అంతరంగం, ఆలకించండి. ఇది శంకరుని విన్నపం, ఆదరించండి. అనాథలను ఆదరించండి. ఈ ఫౌండేషన్ ద్వారా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళని చూస్తూనే. అలా వీళ్ళందరినీ అంటే మనం కూడా ఎవరినైనా చూసి అలా రెఫర్ చేయొచ్చు అనే మంచి ఒపీనియన్ కలిగింది. అలాగే ఈరోజు మా యానివర్సరీ మాత్రం చాలా గుర్తుండిపోయేటట్లు మా వైఫ్ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. ఇదైతే నేను మర్చిపోలేను. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.